హాయ్ అండి, అందరికీ నమస్తే. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, రేపటి నుంచి వీరి ఖాతాల్లో 2016 ప్లస్ 4016 ఇంకా మళ్ళీ 2000 రూపాయలు ఇవన్నీ కూడా అకౌంట్లో జమ చేయబోతున్నారు. ఎవరికి ఈ అమౌంట్ అనేది జమ చేస్తారు, అసలు ఏంటి అనేది పూర్తి వివరాలు మీకు తప్పకుండా తెలియజేస్తానండి. వీడియో లాస్ట్ వరకు చూస్తే నేనేం చెప్పాను అనేది కూడా క్లారిటీగా అర్థమవుతుందండి. తెలంగాణలో రేపటి నుంచి ఆసరా పెన్షన్స్ పోస్ట్ ఆఫీస్ అకౌంట్ కలిగి ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా అన్ని జిల్లాలకు, అంటే అన్ని జిల్లాల పోస్ట్ ఆఫీసులు అకౌంట్దారులందరికీ కూడా పంపిణీ చేస్తారని మనకైతే ఇన్ఫర్మేషన్ తెలిసింది. ఇంకొక విషయం ఏంటంటే, వాళ్ళకి కాకుండా ఇంకొక 2000 కూడా అకౌంట్లో జమ చేయబోతున్నారు. వాళ్ళెవరు అనేది కూడా చెప్తానండి. పీఎం కిసాన్ సన్మాన్ యోజన పథకం కింద పంట పెట్టుబడి సాయం కింద కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 2000 రూపాయలు కూడా రేపు రిలీజ్ చేయబోతున్నారండి. 19వ విడత రేపు రిలీజ్ చేయబోతున్నారు. ఇటు ఆసరా పెన్షన్స్ పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉన్న వాళ్ళకి ఇస్తారు, అటు పీఎం కిసాన్ సన్మాన్ యోజన కింద పంట పెట్టుబడి సాయం 19వ విడత 2000 రూపాయలు కూడా రేపే అకౌంట్లో జమ అవబోతున్నాయండి. సో ఇదండి మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్. ఇంకొకటి ఏంటంటే, ఈ పీఎం కిసాన్ సన్మాన్ యోజన డబ్బులు మీకు అకౌంట్లో పడాలంటే ప్రతి ఒక్క రైతు కూడా ఈకేవైసీ కంప్లీట్ చేసుకోవాలండి. ఈకేవైసీ కంప్లీట్ అయిపోతేనే మీకు ఈ పీఎం కిసాన్ డబ్బులు అయితే 2000 రూపాయలు అకౌంట్లో పడతాయి. లేదంటే ఈకేవైసీ చేయని వాళ్ళందరికీ కూడా డబ్బులు అయితే పడవంటని నిలిపేస్తారంట. ఇది ఈరోజు అప్డేట్ కూడా వచ్చింది. దానికి సంబంధించిన వివరాలు లాస్ట్లో కూడా ఉంటాయి, చూడండి. మీకు ఇదిగోండి, ఇక్కడ పూర్తి వివరాలు అయితే ఇచ్చారు. పీఎం కిసాన్ సన్మాన్ యోజన డబ్బుల కింద రేపే ఖాతాల్లోకి పీఎం కిసాన్ నగదు జమ. పూర్తి వివరాల్లోకి వెళితే, పీఎం కిసాన్ సన్మాన్ నిధి పథకం కింద 19వ విడత నిధులు సోమవారం రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి. 2018 ఫిబ్రవరిలో కేంద్రం ఈ పథకాన్ని ప్రారంభించగా దీని కింద రైతులకు ఏడాదికి 6000 చొప్పున 3 విడతల్లో జమ చేస్తుంది. అయితే మొదటి విడత నుంచి నేటి వరకు లబ్ధిదారుల సంఖ్య గణనీయంగా తగ్గుతూ వస్తుంది. అందుకు ప్రధాన కారణం నిబంధనల మేరకు లబ్ధిదారుల తొలగింపుతో పాటు పథకం ప్రారంభం నుంచి ఇప్పటి వరకు కొత్త లబ్ధిదారులకు అవకాశం కల్పించకపోవడమే. మరికొంతమంది ఈకేవైసీ అప్డేట్ చేసుకొని కారణంగా నిలిపివేశారు. 24న మోడీ 19వ విడత నిధులు విడుదల చేయబోతున్నారు. ఈసారి జిల్లాల్లో ఎంత మందికి లబ్ధి చేకూరుతుందో చూడాల్సి ఉంది. 5 ఎకరాల లోపున్న రైతులు మాత్రమే ఈ పథకానికి అర్హులు. అలాగే ప్రభుత్వ ఉద్యోగం లేని వారికి, ఆదాయ పన్ను చెల్లించని వారు అర్హులు. కుటుంబంలో ఒకరికి మాత్రమే పథకం ప్రయోజనం పొందుతారు. నెలకు 10,000 పెన్షన్ తీసుకునే వారితో పాటు ఇతర ఆదాయ మార్గాలున్న వారిని ఆధార్ అనుసంధానంతో గుర్తించి తొలగిస్తున్నారు. ఈకేవైసీ పూర్తి చేయని వారికి సైతం నిధులు జమ కావట్లేదు. 5 ఏళ్లుగా కొత్త వారికి దరఖాస్తు చేసుకునే అవకాశం లేకపోవడంతో లబ్ధిదారుల సంఖ్య సగానికి పైగా తగ్గిందని చెప్పవచ్చు. చూశారు కదండి, పీఎం కిసాన్ సన్మాన్ యోజన కింద రేపు రైతుల ఖాతాలో 2000 రూపాయలు పంట పెట్టుబడి సాయం అందాలంటే కనుక కంపల్సరిగా ఈకేవైసీ చేయించుకోండి. ఒకవేళ ఈ విషయం చాలామందికి తెలియకపోవచ్చు. దయచేసి రైతులు చాలామంది ఉంటారండి, వారందరికీ కూడా షేర్ చేసిన వారైతారు, వారందరూ కూడా తెలుసుకుంటారండి. దయచేసి అందరికీ తెలియచేయండి. ఈకేవైసీ కంప్లీట్ అయితేనే రైతుల ఖాతాలో డబ్బులు జమ అవుతుందంటండి. సో రేపటి నుంచి పోస్ట్ ఆఫీసుల ద్వారా ఆసరా పెన్షన్స్ ఇస్తారు. అందులోనూ ఈ పీఎం కిసాన్ డబ్బులు రిలీజ్ చేస్తున్నారండి. సో ఈ విషయాన్ని అందరికీ తెలియచేయండి. వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.